హైదరాబాద్ వేదికగా ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది. ఒక ఎమ్మెల్యేని అక్కడ పోలీసులు కొట్టారు, వైసీపీ పార్టీ ఎమ్మెల్యేని. ఏంటంటారు అసలు ఎందుకు జరిగింది ఈ హడావుడి అంతా, ఎందుకు జరిగింది అనుకోవాలంటారు అసలు? ముందుగా అందరికీ నమస్కారాలు. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా మన పరువు పోయింది అంటున్నారు. హైదరాబాద్ వేదికగా పరువు తీయడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు అతను ఎమ్మెల్యే అంటే ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఈ ఓట్లేసి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి. అతను వెళ్ళి ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారా? మీరు ఎన్నుకోబడింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. మీడియా స్వతంత్రాన్ని, మీడియా స్వేచ్ఛని ఎవరు హరించలేరు. అదొక్కటి గుర్తించాలా. మీడియా అనేది మనం చేసే తప్పులను ఎత్తి చూపించే కార్యక్రమంలో ముందుంటుంది. మనకేదో సొంత మీడియా ఉంది, మన మీడియా ఏది పడితే అది రాస్తారు, ఇది పక్కన మీడియా కూడా అంతే రాస్తుంది అనే భావనలో వస్తే ఏదో దొంగ అన్న చందానం ఉంటుంది వ్యవహారం. ఏమండి, ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. మీ నాయకుడు మొన్న ఏ రోజైతే అమరావతి రాష్ట్ర చట్టబద్ధత కల్పించారో, గజెట్ నోట్ అయిందో, ఆ రోజు దాన్ని డైవర్ట్ చేయడం కోసం నావిగన్ అనే రాజధానిని పైకెత్తారు. దాన్ని ఆ రోజు మీరు సమర్థించలా. మీ లీడర్సు, మీ ముఖ్యమంత్రి అభ్యర్థి, మీ నాయకుడు, మీ పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాటను ఆ రోజు మీరు ఆ స్టాండ్లో లేరు. ఈ నాయకుడు ఏంటి, మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాడు, మా రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకంలో పడేశాడు, మా రాజకీయాన్ని సమాధి చేశాడని ఆ రోజు మీరు భావించిన పరిస్థితి. ఆ రోజు మీరందరూ కూడా లోకల్గానే ఒకరికొకరు సంభాషణ ఎంతో బాధతో మీ జగన్మోహన్ రెడ్డిని అవహేళనగా మాట్లాడిన వాళ్ళు. పైనుంచి అధిష్టానం మీకు దొబ్బులు పెడితే మళ్ళీ దాన్ని సమర్థించుకొని అన్న మాటలు వెనక్కి తీసుకొని ఆయన కోసం వెళ్ళి మీరు యుద్ధం చేస్తున్నారు. మీకు మనస్సాక్షి అనేది ఉంటుంది, అదొక్కటి గ్రహించాలా. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, ఆ ప్రజల కోసం మీరు పోరాడాలా. మీ సొంత ప్రయోజనాలు, నా పార్టీ అధ్యక్షుడి కోసం మెప్పు పొందడం కోసం కాదు, ప్రజల మెప్పు పొందండి. ముందు ప్రజలందరూ, రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు అమరావతి రాజధాని చట్టబద్ధత కలిగిందని అందరు హర్షామోదాలతో రోడ్లెక్కి సంతోషాలతో సంబరాలు చేసుకుంటున్నారు. మీరు ఆ సంతోషాలు పాలు పంచుకోవాలా. మీ నాయకుడికి మీరు చెప్పాలా. చెప్పని చేత కదా మీ మనసాక్షికి వ్యతిరేకంగా మీరు పనిచేయకండి. ఎందుకది? ఒకరోజు ఒక రకంగా, మీరు రాజకీయ నాయకులు ప్రజలకి సమాధానం చెప్పాలా. రోజుకు ఒక స్టాండ్ తీసుకుంటూ రోజుకు ఒక మాట మాట్లాడితే మీరు ప్రజలకి ఏ సలహా ఇస్తున్నారు, సూచనలు చేస్తున్నారో అర్థమే కావట్లా. మీరు యాజ్ ఎ ఇన్స్పిరేషన్, ప్రజలకు ఇన్స్పిరేషన్గా ఉండాలా. మాట ఇస్తే మాట రాజకీయ నాయకుడు కట్టుబడి ఉండాలా. మీ నాయకుడు కట్టుబడి లేదని మీరు కిందకంటే పైనుంచి కింద స్థాయి దాకా ఒకే యూనిఫామ్ లాగా మీరు వ్యవహరిస్తున్నారు. ఒకరోజు అదే రోజు మీ నాయకులందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, మన నాయకుడికి మైండ్ పోయింది, చిప్పు దొబ్బింది అన్నారు. ఈయనేమో దాన్ని సమర్థిస్తున్నారు. దానికి తెలంగాణకి వెళ్ళి పరువు తీసుకున్నారు. అదేది మీది కాదు, పోయి ఆంధ్ర పరువు. ఒక రకమైన స్టాండ్ లేక అదేంటి ఇప్పుడు మాకు ఈ కూటమి ప్రభుత్వం మీద పొలం ఉంటాయి వ్యవహారాలన్నీ. ఇది ఇప్పుడైనా మారండి అయ్యా. మీరు మారి ప్రజలు మిమ్మల్ని ప్రతిదీ గమనిస్తున్నారు. ప్రజలకు మించింది ఏమీ లేదు. ప్రతిదీ మనం ఏది ఇచ్చేస్తే, మనం 1 ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు మన వెనక్కి తిరిగి ఉంటాయి. అదొకటి గమనించండి. రాజకీయాలు ఫస్ట్ పాయింట్ అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే, చేతిలో పత్రిక ఉందని, చేతిలో టీవీ ఉందని ఇష్టం వచ్చిన రాత్రులు ఇష్టం వచ్చిన కూతలు కూస్తే ఊరుకోవాలా. ఇప్పుడు మహిళలందరినీ అవమానించాడు ఏబిఎన్ రాధాకృష్ణ, క్షమాపణలు చెప్పాల్సిందే. అలాంటి వ్యక్తిని మీరందరూ ఎలా సపోర్ట్ చేస్తారు అనే మాట మరి వైసీపీ నాయకులు అడుగుతున్నది. అయ్యా, మహిళలంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళే మహిళలు కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్నారు. మన ఇంట్లో వాళ్ళంటేనేమో సంసార ఎదుటోళ్ళంటేనే విచారం లాగా, అది కరెక్ట్ కాదయ్యా. ప్రతిదీ కూడా మీరు గతంలో ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన ఇంట్లో ఆడ మనిషి ఎప్పుడు బయటికి రాని, రాజకీయాలు చేయనిటువంటి మనిషిని రోడ్డెక్కించి నానా కూతలు, ఆ కూతలు మరి సభ్య సమాజంలో తలచించుకునే రకంగా మాట్లాడారు మీరు. ఇప్పుడు మీ విషయంకి వచ్చేసరికి మీరు ఇదిగా మాట్లాడతారా? సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్లు మేమని చెబుతుంటే వాళ్ళు అదేలే. ఇప్పుడు ఎవరి సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి. ఎవరు స్వతంత్రంగా మీ మంచి వాళ్ళని ఎవరికి వాళ్ళే చెప్పుకోవచ్చు. సొంత పేపర్ అది సోషల్ మీడియా లాంటిదే. సాక్షి పేపరు మీ సోషల్ మీడియా, అది మీ పార్టీ సోషల్ మీడియా లాంటిది సాక్షి మీడియా. మీ మీడియాలో ఏదైనా రాతలు రాసుకోవచ్చు. అదే అని అన్ని మీడియాలు అలాగే అనుకోకండి. ప్రతిదీ కూడా అదే మీడియా, మా మీడియా ఏం చేస్తుందో ప్రతి మీడియా కూడా అదే చేస్తా అనుకుంటే అది మీ డొల్లతనం కేవలం. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే, మా మహిళల్ని ఇంత కించపరుస్తారా, మేము ఎప్పుడు మహిళల గురించి నీచంగా మాట్లాడింది లేదు, మహిళలంటే మాకు గౌరవం ఎక్కువ,
అనే మాట అయితే అంటున్నారు కదా. నిజంగానే వీళ్ళు మహిళలంటే గౌరవంగా ప్రవర్తించారా? అమరావతి రైతులను కానీ లేదంటే కనుక మిగతా పార్టీ నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి కానీ ఏ రోజు మాట్లాడలేదంటారా వీళ్ళు? మనం ఉదాహరణకి మన గోరంట్ల మాధవ్ని చూసుకుందామండి. గతంలో చాలా మర్యాదస్తుడు అతను, మాజీ ఎంపీ. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మర్యాదస్తులు, ఆడవాళ్ళని దేవతలా పూజించే మనుషులు వాళ్ళు పాపం. అంతకుముందు అంత దాకా ఎందుకు 2019 నుంచి 24 మధ్య దాకా అమరావతి రైతులని కాళ్ళతో ఎగిరెగిరి తన్ని కడుపుతో ఉన్న మహిళలను వాడిని చూడకుండా, ఆడవాళ్ళని చూడకుండా, నీ ఇంట్లో నీ తల్లి చెల్లి నీ భార్య పిల్లలు ఉన్నారుగా, నీకు కూడా నీ ఇంటికి వచ్చేసరికి మహిళలా, పక్కింటి వాళ్ళు వచ్చేసరికి ఇదే. ఏమండి మీరు చేసిన ప్రవర్తన ఏంటి? అమరావతి ఉద్యమం అప్పుడు మీరు మాట్లాడిన మాటలు, అమరావతిలో ఒకడైతే ఒకడంటాడు అమరావతిలో అంతా వేస్యలు అంటాడు. అమరావతిలో వేస్యలా? అరే దేవతలు కొలువు తీరిన రాజధాని నాయన. అమరావతి దేవతల్ని మనం కించపరిచినట్టు మీరు చేసే పరిస్థితి. ప్రతి ఒక్క మీరు మాట్లాడేదేమో వేదాలు, యువతలో మాట్లాడేదేమో నీ బూతులు. ఏమా మీరే మాకు జనాలకు నేర్పేది మహిళల గురించి, సంస్కారం గురించి? కాస్తైనా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా మారండి. ఇంకా మీ మనస్సాక్షిని చంపుకొని మీ జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా పనిచేయకండి. మీ మనస్సాక్షికి నచ్చినట్టు పనిచేయండి. ప్రజలు ఉన్నారు, ప్రజలకు నచ్చింది చేస్తేనే ప్రజాప్రతినిధులు. మీ నాయకుడికి నచ్చినట్టు చేస్తే మళ్ళీ మీరు 2024 కాదు 2032 కాదు, ఇంకెప్పుడు ఇంకొక 25-30 మీ చరిత్రలో వైసీపీ పార్టీ అనేది ఉండదు, మూసుకోవడం ఖాయం అది పార్టీ. మీరు ఆ మాట అంటారు ఏంటండి? నిన్న రోజా అయితే అంటుంది కదా, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి భార్యని కానీ లేదంటే బాలకృష్ణ కూతురుని కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి భార్య అన్యాయున్న గారిని కానీ మేము మాట్లాడితే వీళ్ళందరూ సిగ్గుతో తలకాయ ఉంచుకోవడం ఎక్కడ దాక్కుంటారో కూడా తెలియదు అనే మాట అయితే అంటుంది కదా. మరి ఆమె కరెక్ట్ గానే మాట్లాడేది పాపం. చాలా వరకు ఆమె ప్రతిదీ గతంలో ఉన్న ఆమె మాట్లాడిన క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి. ఆమె ఎంత సంస్కారంగా మాట్లాడిందో, ఏ ఆడ మనిషిని కించపరచలా, పడుకోవటాలు పక్కలే అనే భాష మాట్లాడిన, రాజకీయాల్లో అలాంటి నిర్వచనాలు తెచ్చిన భాషే రోజా. ఆమె ఒక మహిళలాగా మాట్లాడతాం. మహిళ అంతకుముందు బండ్ల గణేష్ మాట్లాడటం కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి భార్య గురించి మాట్లాడటం కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి, చిరంజీవి గారి సంబంధం అప్పుడు రాజకీయాల్లో లేరు చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి కానీ ఆమె మాట్లాడాల నీతులు. దెయ్యాల వేదాల వల్లించినట్టుగా ఆమె పరిస్థితి. అమ్మా రోజా గారు, మీరు చాలా చక్కగా మాట్లాడతారు. అనగారిన వర్గాలను కూడా అంత ఘోరంగా మీరు మీ అంత మాట్లాడే భాష ఎక్కడా ఉండదు. అంటే సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ నేనే అంటుంది కదా. అవును, చాలా గొప్ప విషయం అది. ఆమె సంస్కారానికి మారుపేరు. ఆమెను చూసి ప్రజలందరూ, అది ఆంధ్ర ప్రజలు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఏ విషయం అంటే ఆమె సంస్కారానికి, మగ మనుషుల్ని ఎంత పద్ధతిగా మాట్లాడిద్ది, ఆమె వేషధారణ కానీ, ఆమె అవాకులు చవాకులు కానీ అవన్నీ చూసి నవ్వుతున్నారు మహిళలు. సాటి మహిళని నిన్న ఆడ మనిషిలాగా చూడాలంటే వాళ్ళకి అసభ్యంగా ఉంటుంది. ఏమయ్యా మాతో పోల్చకండి అంటున్నారు మన ఆంధ్ర మహిళలు. అమరావతి ఉద్యమ మహిళలను ఎంత ఘోరంగా మాట్లాడినా ఆమె కూడా గ్రహించాల. చుట్టుపక్కల ఏదో ఆ రాష్ట్ర అప్పుడు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎంత అవహేళనగా మాట్లాడిందో అందరూ చూశారు, అందరూ చూస్తూనే ఉంటారు.